Hello everyone, congratulations to the students who secured good marks and also qualified for the Polycit exam. ఈ వీడియోలో మనము మీ ర్యాంక్ ఏ కాలేజ్లో సీట్ వస్తుంది అనేది ఇన్ డీటెయిల్గా చూద్దాం. ముందుగా లాస్ట్ ఇయర్ అడ్మిషన్స్ ఈ డేట్స్లో వచ్చాయి స్టూడెంట్స్. ఫస్ట్ ఫేజ్ సో 14th June 2023 టు 18th June 2023 ఆన్లైన్ ఫిల్లింగ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ ఇక్కడ ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్లాట్ బుకింగ్ 16th నుంచి 19th వరకు. ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ అంటే వెబ్ కౌన్సిలింగ్ అంటాము 16th నుంచి 21 June. ఫ్రీజింగ్ ఆప్షన్స్ 21st. ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ 25th. పేమెంట్ ఆఫ్ ఫీజ్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ 25th నుంచి 29th June ఉంది. అదే ఫైనల్ ఫేజ్ కూడా కౌన్సిలింగ్ ఇచ్చాడు లాస్ట్ ఇయర్ ఇది 17 July 7. ఈసారి కూడా మోర్ ఆర్ లెస్ సేమ్ డేట్స్ వస్తాయి స్టూడెంట్స్. అఫీషియల్ డేట్స్ అయితే ఇవ్వడం జరగలేదు, వెబ్సైట్లోనే ఇస్తారు. సో ఇది లాస్ట్ ఇయర్ డేట్స్ మోర్ ఆర్ లెస్ ఇదే డేట్స్లో ఉంటుంది. మేబీ 28th June లోపల, ఇక్కడ 30th June లోపల ఎండింగ్ అవుతుంది. అదే ఫైనల్ ఫేజ్ 1st July నుంచి సేమ్ ప్రాసెస్, కానీ ఫైనల్ ఫేజ్ 15/7 అంటే ఫస్ట్ ఫేజ్లో ఎవరైనా రాకపోయినా జాయిన్ అయ్యకపోయినా మనకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుంది స్టూడెంట్స్, దాన్ని ఫైనల్ ఫేజ్ కూడా అంటాము. లాస్ట్లో స్పాట్ అడ్మిషన్ ఉంటుంది. కొంతమంది కాలేజీలో ఇంకా ప్రాసెస్ అయిపోతుంది కౌన్సిలింగ్ ప్రాసెస్, లాస్ట్లో ఒక 2-3 సీట్లు ఉంటాయి. అలాంటి కాలేజెస్ వాళ్ళు స్పాట్ అడ్మిషన్స్ జరగడం జరుగుతుంది. దానికి కూడా ఈ ప్రాసెస్ ఉంది 17th July వరకు. మీ ర్యాంక్ ప్రకారం ఏ కాలేజ్లో సీట్ వస్తుంది అనేది ఈ వెబ్సైట్ ద్వారా చూద్దాం స్టూడెంట్స్. బిఫోర్ దట్ ప్లీజ్ గివ్ ఎ లైక్ టు దిస్ వీడియో. ఇది టీఎస్ పాలిసెట్ ఫైనల్ ఫేజ్ కట్ ఆఫ్ మార్క్ కాలేజ్ ప్రిడిక్టర్. ఫస్ట్ ఫేజ్ లాస్ట్ ఫేజ్ ప్రకారం కాలేజ్ ఇస్తుంది. ఇక్కడ ఎంటర్ యువర్ ర్యాంక్, ఇక్కడ మీ ర్యాంక్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ర్యాంక్ 10,000 ఉంటే ఇక్కడ 10,000 రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు పాలిటెక్నిక్ స్ట్రీమ్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. మీ క్యాస్ట్ ఎస్సీ, ఎస్టీ, బీసీఏ, బీసీబీ, బీసీడీ, ఓసీ ఉంటే ఓసీ, ఏ క్యాస్ట్ ఉంటే ఆ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోండి. స్ట్రీమ్ ఎంపీసీ స్ట్రీమ్. ఇక్కడ మీ రీజియన్ బ్రాంచ్ అనేది సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. షో 10 ఉంది కదా, ఇక్కడ షో 50 అని కూడా, షో 100 కూడా అని క్లిక్ చేస్తే అన్నీ వస్తుంది, షో ఆల్ కూడా. సో ఇక్కడ సబ్మిట్ చేస్తే మీకు ఈ 10,000 ర్యాంక్ ఉన్న వాళ్ళకి ఏ కాలేజ్లో సీట్ వస్తుంది అనేది చూపిస్తుంది. 10,000 ర్యాంక్ ఉన్న వాళ్ళకి ఈ కాలేజీలో సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దిస్ ఈస్ ద డేటా యాజ్ పర్ 2023 ఫైనల్ ఫేజ్, లాస్ట్ ఇయర్ ఫైనల్ ఫేజ్ ప్రకారం ఇచ్చిన డేటా. సో 10,490 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి ఈ కాలేజ్లో వచ్చింది కాబట్టి ఆబ్వియస్లీ అదే రేంజ్ 10,000 కాబట్టి వీళ్ళకు కూడా ఇదే కాలేజ్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. టీకేఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కంప్యూటర్ సైన్స్లో 10,504 అనే ర్యాంక్ కూడా వచ్చింది కాబట్టి మీకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ విధంగా మీ కాలేజ్ని చెక్ చేసుకోవచ్చు మీ ర్యాంక్ ద్వారా. సో ఇంకో విషయం స్టూడెంట్స్, మీ రీజియన్ హైదరాబాద్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీ రీజియన్ హైదరాబాద్ అయితే ఇక్కడ హైదరాబాద్ అని క్లిక్ చేయండి. హైదరాబాద్లో ఉన్న కాలేజెస్ మాత్రమే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మీ ర్యాంక్కి ఈ 2 కాలేజెస్ చూపిస్తుంది, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీ. అలాగే సాక్షి వెబ్సైట్లో కాకుండా మనకి ఈనాడు ప్రతిభ వెబ్సైట్లో కూడా కాలేజ్ ప్రిడిక్టర్ ఉంది స్టూడెంట్స్. ఇక్కడ మీరు మీ ర్యాంక్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీకు ఏ ర్యాంక్ వస్తే ఆ ర్యాంక్ 10,000 అని టైప్ చేశాను. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. మీ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోండి. మీ డిస్ట్రిక్ట్, సో మీ ఏ డిస్ట్రిక్ట్ ఉందో ఆ డిస్ట్రిక్ట్కి టైప్ చేయండి. సో ప్లేస్ వదిలేయండి. యూనివర్సిటీ ఆల్, కోర్సెస్ ఆల్, కాలేజ్ ఆల్ అన్నీ ఆల్ అలాగే పెట్టేసి సబ్మిట్ అని కొట్టండి. సో ఈ 10,000 ర్యాంక్కి హైదరాబాద్లో ఈ కాలేజ్లో సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. క్యూక్యూ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. సో లాస్ట్ ర్యాంక్ లాస్ట్ ఇయర్ 12,259. దిస్ ఈస్ ద డేటా యాజ్ పర్ 2023. సో మీరు ఇవన్నీ ఇన్ డీటెయిల్గా చెక్ చేయొచ్చు స్టూడెంట్స్. మీకు డెఫినెట్గా ఈ వెబ్సైట్స్ హెల్ప్ఫుల్ అవుతుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మీ ర్యాంక్లో కానీ, కాలేజ్ సెలెక్షన్లో కానీ, వెబ్ కౌన్సిలింగ్లో కానీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ సిరీస్ ఆఫ్ వీడియోస్ ఇప్పటి నుంచి చేస్తాను స్టూడెంట్స్. డూ ఫాలో అవర్ ఛానల్. 2 ఛానల్స్ ఉన్నాయి, మహి లెర్నింగ్ స్కూల్ అండ్ ఆల్ ఇన్ వన్ ఎడ్యుకేషన్. ఈ రెండిట్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను రెస్పాండ్ అవుతాను. మీకు ఒకవేళ ఈ వెబ్సైట్స్, నేను ఇప్పుడు ఇంతకుముందు కాలేజ్ ప్రిడిక్టర్ వెబ్సైట్స్ ఇచ్చాను కదా, ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ పార్ట్లో పెడతాను. హెల్ప్ఫుల్ అయినట్టుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.